హలో ఫ్రెండ్స్, రాజ్ దొంగతనం గురించి తెలుసుకున్న సీతారామయ్య ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అపర్ణ అయితే హారతి తీసుకుని వస్తుంటుంది. తనకి ఎదురుగా రాజ్ వస్తాడు. రాత్రి చూసి అరే నువ్వు వచ్చావంట్రా, కావ్య వస్తుంది హారతి ఇద్దామని నేను వస్తూ ఉంటే జరుగు తప్పుకో అని అంటూ ఉంటుంది. ఇంకెక్కడ వస్తుంది తనని ఇంటికి రాకుండా పర్మనెంట్ గా అక్కడే ఉండేలా చేశాను, నేను ఈ ప్రాజెక్ట్ లో నేనే గెలిచాను అని రాజ్ అయితే సంతోషంగా చెప్తూ ఉంటాడు. ఆ మాట విని అపర్ణ ఇంట్లో అందరూ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి నువ్వు గెలిచావా, కావ్య గెలవాలి కదా, నువ్వెలా గెలిచావు అని అపర్ణ అంటూ ఉంటుంది. వాడు గెలవలేదు, దొంగతనం చేసి గెలిచాడు. కావ్య వేసిన డిజైన్స్ దొంగతనంగా కాపీ కొట్టి ఆ డిజైన్స్ నే వాళ్ళకి ప్రెజెంట్ చేశాడు, అందుకే వాడు గెలిచాడు అని సీతారాం అయితే అంటూ ఉంటాడు. ఆ మాట విని రాజుతో షాక్ అవుతాడు. ఈ విషయం తాతయ్యకి తెలిసిపోయింది అనుకుంటూ ఉంటాడు. నువ్వేదో గెలిచావు అని విలువెగుతున్నావు కదా, అసలు గెలిపే కాదు అది, గెలిచాను అని నువ్వు మళ్ళీ అనుకోని సీతారాం అయితే రాజుతో అంటూ ఉంటాడు. దీనికి రాజు అయితే వాళ్ళ తాత వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇందిరాదేవి ఇక్కడ నేను తప్పు తెలుసుకుని కావ్యని ఇంటికి తీసుకురారా, కావ్య చాలా మంచిది, తను ఏ తప్పు చేయదు, కావ్య లేని ఇల్లు ఎలా ఉందో నువ్వే చూస్తున్నావు కదా, తను ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అని ఇందిరాదేవి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే మౌనంగా ఉండిపోతాడు. చూసాక ఫ్రెండ్స్ ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెంచుకోండి.